హైదరాబాద్ షాలిబండలో గోమతి ఎలక్ట్రానిక్ షాప్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుని పరిశీలిస్తోంది. మరోవైపు కారు వెళ్లి ఎలక్ట్రికల్ షాప్ ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కార్ డ్రైవర్ మణికంఠను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి గురైన కార్ నెంబర్ 7G07 V8483 గా గుర్తించారు పోలీసులు. ఇక అగ్ని ప్రమాదంపై కార్ డ్రైవర్ మణికంఠ కీలక విషయాలను బయటపెట్టాడు. రాత్రి 10:30కి ఏదో పెద్ద బ్లాస్ట్ అయినట్టు ఒక్కసారి శబ్దం వినిపించిందని, శబ్దం రావడంతో తన కారు పల్టీ కొట్టిందన్నాడు. కారులో తాను ఒక్కడే ఉన్నానని, కారు ముందు అద్దాలను పగలగొట్టి బయటపడ్డానని చెప్పాడు. సిఎన్జి సిలిండర్ కు ఏం కాలేదని, గోమతి ఎలక్ట్రానిక్ షాప్ దగ్గర భారీ శబ్దం వచ్చిందన్నాడు. ఎలా వచ్చిందో తెలియదని, వెంటనే తన కారు కూడా బోల్తా పడిందని కార్ డ్రైవర్ చెప్పాడు. से जो शेटर गया कहते अपोजिट रोड पे, शेटर अपोजिट रोड पे, वो भी 100 फीट दूर शेटर गया। फिर इसके बाद में हम लोग देखे तो एक बच्चा पीछे से भाग रहा था, इसके ऊपर पूरा खून 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 लटपकता है इन्हें। ये आँख क्या हुआ, इधर फैलते फैलते पीछे की तरफ फैल गई। मेन रोड पे भी गोमती इलेक्ट्रॉनिक है, बैक साइड में भी गोमती इलेक्ट्रॉनिक है, इसका पीछे गोदाम है और सामने की मेन शोरूम है। इन्हें जैसा बाहर निकला, ये जो शेटर है वो शेटर इधर अपोजिट रोड पे गया। जब हम लोग देखे ये कैसा तो भी गया, बल्कि पब्लिक बोल रही है यहाँ पे शेटर गया, बल्कि ये ओनर है मेन जल देते आए हैं, इसके हाथा पावा पूरे जल गए यहाँ ओनर के। డ్రాప్ చేశారు. మళ్ళీ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక పికప్ పట్టింది. నేను ఆ పికప్ దగ్గరికి వెళ్తుంటే పికప్ ఇంకొక 3.2 అట్లా ఉంటుంది. సడన్గా నా కారు ఇట్లా పడిపోయింది. నేను ఏదైనా లారీయో ఇంకేదైనా పెద్ద వెహికల్ నన్ను గుద్దిందేమో అనుకున్నాను. ఓకే అనుకుని లేచి చూసే మొత్తం స్మోక్ ఉంది. ఏమంటే గ్యాస్ బలం కొట్టి బయటకు వచ్చాను. అప్పటికే మంటలు వచ్చింది. ఓకే